దాదాపు రోడ్డు నిర్మాణం పూర్తి చేసి లైటింగ్, సైన్ బోర్డులు అన్ని సిద్ధం చేశారు. త్వరలో ఒక టోల్ గేట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. చినౌటుపల్లి మొదలుపెట్టి బీబీగూడెం, నున్నా, జక్కంపూడి మీదుగా బైపాస్ గొల్లపూడి దగ్గరకు చేరుకున్నాక హైదరాబాద్ వైపు వెళ్లి డైవర్షన్లు ఇచ్చారు. బైపాస్ ప్రాజెక్టుకి సంబంధించిన పనులు అయితే తుది దశకు కూడా వచ్చినాయి. 95% పనులు కూడా పూర్తయిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం ఒకసారి ఆ రోడ్డు నిర్మాణం ఎలా ఉందనేది ఒకసారి మనం చూడవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే చిన్నౌటుపల్లికి సంబంధించిన అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో గొల్లపూడి సూరాయపాలెం వరకు కూడా 29 కిలోమీటర్ల పరిధిలో ఈ 6 లైన్ వేన్ అయితే పూర్తి చేశారు. భారతమాల ప్రాజెక్టు కింద 2020లో మొదలైనటువంటి పనులు ప్రస్తుతం ఇక్కడ 21 నుంచి కూడా పూర్తి స్థాయిలో పనులు అయితే ప్రారంభమయ్యాయి. మొత్తం 6 వేలో ఈ పనులు అయితే పూర్తి చేశారు. మనం చూస్తున్నటువంటి ఈ దారిగానే త్వరలోనే వాహనాలను అనుమతిస్తే విజయవాడలో పూర్తిగా ట్రాఫిక్ అయితే సమస్య నుంచి అందరూ కూడా బయటపడే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాల్సిన వాళ్ళు ఈ రూట్ మీదుగా, ఈ బైపాస్ మీదుగా నేరుగా విజయవాడ సిటీలో ట్రాఫిక్లో చిక్కుకోకుండా నేరుగా అటు జక్కంపూడి, నున్న, బీబీగూడెం, పెద్దౌటుపల్లి మీదుగా ఏలూరు వైపుగా వెళ్ళి వైజాగ్ వెళ్ళిపోవచ్చు. ఇక వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాల్సిన వాళ్ళు కూడా విజయవాడ రామవరపాడు, బెంజ్ సర్కిల్ అక్కడ ట్రాఫిక్కి సంబంధించి గంటల తరబడి ఇబ్బందులు పడకుండా ఈ బైపాస్ మీదగానే నేరుగా గొల్లపూడి వరకు చేరుకొని గొల్లపూడి నుంచి ఎగ్జిస్టింగ్ ఉంటుంది, దీనికి హైదరాబాద్ వైపు కూడా వెళ్ళిపోవచ్చు. ఇక సిటీలోకి వెళ్ళాలన్నా కూడా ఇటు నుంచి లెఫ్ట్కి తిరిగితే ఈ ఎండింగ్ పాయింట్లో ఏదైతే గొల్లపూడి దగ్గర అక్కడ నుంచి అయితే విజయవాడ సిటీలోకి కూడా వెళ్ళచ్చు. దీని తర్వాత ప్యాకేజ్ 4 పనులు కూడా పూర్తయితే స్ట్రైట్గా వెళ్ళి కృష్ణానది మీద సూరాయపాలెం వంతెన మీద నుంచి అమరావతి వెంకటపాలయం దగ్గర నుంచి దిగితే అమరావతిలోకి వెళ్ళచ్చు. అటు నేరుగా వెళ్తే మంగళగిరి వైపు నుంచి చినకాకాని ద్వారా గుంటూరు మీద నుంచి చెన్నై కూడా వెళ్ళచ్చు. పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు. అందుబాటులోకి లైటింగ్ కూడా అందుబాటులోకి వచ్చింది, సైన్ బోర్డులు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొత్తం రాత్రి వేళల్లో కూడా లైట్లను కూడా ఇప్పటికే ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది కూడా పూర్తి స్థాయిలో ఒకసారి కూడా చూసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. చిన్న చిన్న పనులు ఏదైతే కొన్ని చోట్ల ఈ హై టెన్షన్ వైర్లు ఉన్నాయో అక్కడ కనెక్టివిటీకి సంబంధించిన సమస్యలకు సంబంధించి ఈ పనులు పెండింగ్లో ఉన్నాయి. ఆర్ఓబీలు, అదేవిధంగా ఏదైతే ఫ్లైఓవర్లు, మేజర్ బ్రిడ్జిలు కూడా ఒక 5 వరకు, మైనర్ బ్రిడ్జిలు కూడా ఒక 6 వరకు ఉన్నాయి. వీటన్నిటిని కూడా పూర్తి చేసినప్పటికీ కూడా హై టెన్షన్ వైర్లు ఉన్న చోట్ల ఈ సమస్య అయితే ఆ పనులు కంప్లీట్ చేయాల్సిన పనులు అయితే కొన్ని పెండింగ్లో ఉన్నాయి. దీంతో పాటుగా కొన్ని చోట్ల భూములు రైతుల నుంచి తీసుకోవడానికి సంబంధించి నష్టపరిహార అంశానికి సంబంధించి కొంతమంది రైతులు హైకోర్టుకు వెళ్ళటం, హైకోర్టు అధికారులతో సమావేశమై వాళ్ళతో మాట్లాడి సమన్వయంతో ముందుకెళ్లాలని కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పనులైతే విజయవాడ బైపాస్ ప్రాజెక్టు ప్యాకేజ్ 3 పనులు అయితే ఎండింగ్ దశకైతే వచ్చేసాయి. మొత్తం 95% పనులు కూడా పూర్తయిపోయిన నేపథ్యంలో ఇక ఆ చిన్న పనులు ఏదైతే ఉన్నాయో అవి ఒక నెలల వ్యవధిలో పూర్తవుతాయనేది మనకి స్పష్టమవుతుంది. మొత్తం కొన్ని వాహనాలు కూడా, భారీ వాహనాలన్నింటినీ కూడా ఇప్పటికే అనుమతి ఇచ్చారు. కాకపోతే పూర్తి స్థాయిలో అధికారికంగా అనుమతి ఇవ్వడానికి ఇంకా చిన్న పనులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ పూర్తి చేయడానికి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ప్రాజెక్టుకి సంబంధించి 30 కిలోమీటర్ల పరిధిలో కూడా పూర్తి స్థాయిలో పనులు అయితే అయిపోయినాయి. ఆ చిన్న గ్యాప్లు ఏదైతే ఉన్నాయో అవి ఒక 5% వరకు ఉన్నాయి. హై టెన్షన్ వైర్లు మార్చడం కానీ, ఇక ఆ సైడ్ రోడ్స్కి సంబంధించి చిన్న పనులు అయితే పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఇది త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ బైపాస్ రోడ్డు గురించి ఎన్నో ఏళ్ళుగా నగరవాసులు ఎదురు చూస్తున్నారు. అటు హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు, వైజాగ్ నుంచి ఇటు హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు, విజయవాడ నగరంలో ట్రాఫిక్ బందీల నుంచి జామ్ నుంచి బయటపడటానికైతే ఈ బైపాస్ రోడ్డు ఉపయోగంలోకి వస్తే అందరి ఇబ్బందులు తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. కొద్ది రోజుల్లోనే ఈ బైపాస్ అందుబాటులోకి రాబోతుంది.